నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీల నాయకత్వంలో ఏర్పడిన ఈ కూటమి మంచి ఫలితాలు ఇచ్చింది అని చెప్పడానికి మనకి అనేకమైన సంకేతాలు ఉన్నాయి. 2 నెలల నుంచి కూడా మన ప్రజల్లో తిరుగుతున్న విధానంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందన, పోలింగ్ రోజున ఓటు వేసిన విధానం, ప్రత్యేకంగా మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి పాజిటివ్గా వాళ్ళు స్పందించిన తీరు, మనం ఊహించని విధానంలో ఈ రోజున ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఇది 8వ ఎలక్షన్ చేయటం, రేపు కౌంటింగ్ అయిన తర్వాత వెలువడే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకునే విధంగా మొన్న ఎన్నికల రోజున అనుభవం పొందడం జరిగింది. మనం ఈ 2 నెలలను బట్టి ఎంతో సమన్వయంగా ఎదుటి పార్టీ మీద దూషణ విధానం కాకుండా, ఎదుటి పార్టీ వాళ్ళని సంస్కారం లేని విధంగా మాట్లాడే విధంగా కాకుండా, మన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏం చేయబోతోంది, మోడీ గారు మనకు ఏ విధంగా సహకరించబోతా ఉన్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనందరినీ ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిల కలయిక మన నియోజకవర్గంలో ఎలాంటి స్పందన వచ్చింది, ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని రేపు కౌంటింగ్ జరుగుద్ది, తర్వాత రిజల్ట్స్ వస్తాయి. మనందరం కూడా ఒక సమన్వయం పాటించి ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కోల్పోయిన ప్రతిష్టను మరలా తిరిగి తీసుకొచ్చేదానికి మన నాయకులు చేసే ప్రయత్నంలో మనం కూడా ఉడత సాయం చేసే విధంగా మనందరం ఒక కార్యకర్తలుగా మనం ఆ నాయకులిద్దరికీ సహకరించే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయం పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ జరగాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి నుంచి కూడా అలాంటి సహకారం నాకు కావాలి. ఇట్లు మీ గద్దె రామ్మోహన్.